సంధ్యావందనం కానీ 3 రోజులు మానిస్తే దానికో ప్రాయశ్చిత్తం ఉంది, వారం రోజులు మానిస్తే దానికో ప్రాయశ్చిత్తం ఉంది. ఏళ్ల తరబడి మానేసిన వాళ్ళకి ఏం చెప్పండి. పోనీ వాడికైనా సరే పశ్చాత్తాపం కలిగితే దానికో ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ తెలిసిన వాళ్ళు ఎంతమంది, చేసేవాళ్ళు ఎంతమంది అండి. కనుక రాను రాను మనకి ప్రాయశ్చిత్త కర్మలు ఏంటో తెలియని పరిస్థితి, తెలిసినా చేయించగలిగే వాళ్ళు లేరు. ఆ ప్రాయశ్చిత్త కర్మలు చేసేటప్పుడు మళ్ళీ ఆ కర్మల్లో ఏవైనా లోపాలు వస్తే దానికి ఏం ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. ఇక్కడ ప్రాయశ్చిత్త కర్మలు సరిగ్గా చేయకపోయినా ప్రత్యవాయ దోషం కూడా వస్తుంది, అది పోగొట్టుకోవడానికి మళ్ళీ ప్రాయశ్చిత్త కర్మ ఎక్కడికని. కనుకనే ఇప్పుడు మనకి పాపం పోగొట్టుకోవాలని ఉన్నది, పాపం చేయకుండా ఉండాలని ఉన్నది. పాపం చేయకుండా ఉండాలన్నా సంస్కారములు ప్రేరేపణ చేసేస్తూ ఉంటాయి. చేసిన పాపం కడుక్కోవాలంటే సరి అయిన ప్రాయశ్చిత్త విధులు తెలియదు. ఏది దిక్కు అని అడిగాడు పరీక్షణ్ మహారాజు సుఖయోగేంద్రుణ్ణి. అప్పుడు చక్కటి మాట, ఏది దిక్కు అనే భయంకరమైన పరిస్థితి కల్పించి అభయంకరమైన దిక్కును చూపిస్తున్నాడు ఇక్కడ. నాయన అన్నిటికంటే గొప్ప ప్రాయశ్చిత్తం కూడా చెప్తున్నాను నేను. అనేక మంది ప్రాయశ్చిత్త కర్మలు చేసినప్పటికీ ప్రాయశ్చిత్త కర్మకి అర్హత ఏమిటో కూడా చూడండి. ప్రాయశ్చిత్త కర్మకి అర్హత ఏమిటి? ఏముందండి, పాపం చేయడమే అర్హత అన్నాడు ఒక ఆయన. అంతే కదండి, ప్రాయశ్చిత్త కర్మకు పాపం చేయడం అర్హత కాదుట. పాపం చేసేసి ఎప్పుడైనా సరే పశ్చాత్తాపడితే అప్పుడు అర్హత ఏర్పడుతుందిట. పశ్చాత్తాపం ప్రాయశ్చిత్త కర్మ అర్హత కల్పిస్తుంది. అందుకని పశ్చాత్తాపం లేని వాడికి ప్రాయశ్చిత్త కర్మ కూడా ఫలించదు. ఇది చూడండి. కనుక ప్రాయశ్చిత్త కర్మకు సిద్ధపడే ముందు కొన్ని రోజులు ఏడవాలట. తాపం తప్పించాలి. అయ్యో తప్పు చేసేనే అని కొంత ఏడిస్తే అప్పుడు ప్రాయశ్చిత్త కర్మకు అర్హత వస్తుందట. అది చెప్పారు. అయితే పశ్చాత్తాపం కలిగిన ప్రాయశ్చిత్త కర్మలు చేసుకున్నప్పటికీ కూడా సంపూర్ణంగా పాపక్షాళన చేయగలదా అని మళ్ళీ ప్రశ్న. లేదన్నాడు. ఆ కర్మ యొక్క ప్రభావం తీస్తుంది కానీ కర్మకు మూలమైన వాసనను పోగొట్టడం కష్టమే అన్నాడు. ఇదేమిటయ్యా అన్ని చిక్కులు పెడుతున్నావు, అలాగే ప్రాయశ్చిత్త కర్మలు మానేయి అంటే తెలిసినంత మేరకు చేయగలవే తప్ప చేయాల్సినంత నువ్వు చేయలేవయ్యా అన్నాడు. మరి చేయాల్సినంత నేను చేయకపోతే ఫలితం ఎలా సాధిస్తానండి అని. మనం ఏదో ఊరు వెళ్ళాలి, అంత దూరం వెళ్ళగలలేము అండి. అప్పుడు ఏదో వెళ్ళగలిగిన దూరం వెళ్తామండి అంటే అలా వెళ్ళగలిగితే చేరగలమా? చేరలేము. అలాగే చేయాల్సినంత చేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. చేయగలిగినంత చేస్తే ప్రయోజనం లేదు. చేయాల్సినంత చేయాలి కదా, చేయాల్సినంత చేయలేవు కదా. అప్పుడు ఏం చేయాలి? చేయగలిగినంత చెయ్యి, మిగిలింది భగవదర్పణ బుద్ధితో అని స్మరించు. అందుకు మనం ఎంత చేసినా కృష్ణార్పణం ఎందుకు చేయాలంటే చేయాల్సినంత చెయ్యలేదు గనక, చెయ్యగలిగినంతే చేసాం గనక అది చాలదు గనక కృష్ణార్పణం అంటే ఆ దోషాన్ని పోగొడతాడు. భగవదర్పణ బుద్ధితో అందుకు చెయ్యాలి. ఇది తెలిసింది కదా. అయితే ఒకవేళ ఎన్ని ప్రాశ్చిత్త కర్మలు చేసుకున్నా నేను శుద్ధంగా ఉన్నాను అనడానికి లేదుట. అవి ఎలాంటిదంటే గజస్నానము వంటివి అన్నాడు ఇక్కడ. గజస్నానం అంటే ఏంటో తెలియాలి. కొందరు గజస్నానం అంటే అలా నీటిలో నానడమే గజస్నానం అంటారు. గజస్నానం అంటే ఇక్కడ చెప్తున్నాడు, క్వచిన్నివర్తతే భద్రాత్ క్వచిచ్చరతి తత్పునః ప్రాయశ్చిత్తమతోపార్థం మన్యే కుంజర శౌచవత్ అన్నాడు ఇక్కడ. కుంజర శౌచవత్ అంటే ప్రస్తుతం మనం ఆ పాపం నుంచి వెనక్కి తగ్గినప్పటికీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకుని మరో కొత్త పాపం ఏదో చేస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఏనుగులు చక్కగా స్నానం చేసుకొచ్చేస్తాయి, ఎంతో బాగున్నాయి అనుకుంటే మళ్ళీ బయటకు వచ్చి దుమ్మేసుకుంటుంటాయి పైన. దానిని అందుకు కుంజర శౌచం అంటే అదండి. అక్కడ స్నానం చేస్తుంది, మళ్ళీ దుమ్మేసుకుంటుంది. అలా ఉంటుందయ్యా. అంతేకాదు, అసలు కర్మలను నశించడం కోసం కర్మలు ఎవడైనా చేస్తాడా అన్నాడు. గొప్ప మాట. కర్మణ కర్మ నిర్హారో నాకు ఆత్యంతక ఇష్యతే. గొప్ప మాట. ఆత్యంతికం అని గొప్ప శబ్దం వేశాడు. ఆత్యంతికం అంటే సమూల నాశనం. కర్మక్షయమైతే కానీ మోక్షం రాదు. ఈ పాపపుణ్య కర్మక్షయం కోసం నువ్వు ప్రాచ్యత అది కర్మలు చేస్తూ ఉంటే అది అక్కడికక్కడికి శుద్ధికి పనికొస్తుంది కానీ ఆత్యంతికమైన క్షయం ఎలా చేస్తుంది? చాలదు. అందుకు అవిద్వద్ అధికారిత్వాత్ ప్రాశ్చిత్తం విమర్శనం. గొప్ప మాట అన్నాడు. అసలు ప్రాశ్చిత్తం ఏంటంటే ఆత్మజ్ఞానమే ప్రాశ్చిత్తం. అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానానికి సమానమైన ప్రాయశ్చిత్త కర్మ లేదు. అంతకంటే పవిత్ర వస్తువు లేదు. నువ్వు పవిత్రుడైన ఆత్మవు అనే స్పృహ కంటే పవిత్రమైన పని మరొకటి లేదు కండి. అందుకే అది గొప్పది. కానీ దానికి అందరూ అర్హులు కారు గనక అది సిద్ధించే వరకు చిత్తశుద్ధి కోసం సత్కర్మలు చేయాలి. ఇది తప్పదు. కానీ సత్కర్మలు చాలావని చెప్తున్నాం గనక మానవ జీవన శైలిలోనికి మార్పు తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మన నిత్య జీవితానికి పనికొచ్చేవి. అందుకే నిన్నటి వరకు చెప్పినవి కూడా సాధనలైనా ఈరోజు చెప్పే సాధన ఇంకా మనం ప్రధానంగా తీసుకుంటున్నాం. అందుకు ప్రతి మానవుడు కూడా ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు ఏవైతే చెప్పబడుతున్నాయో అవి చెయ్యాలట జీవితకాలంలో. అవేంటంటే తపసా బ్రహ్మచర్యేణ శమేన చ దమేన చ త్యాగేన సత్య శౌచాభ్యాం యమేన నియమేన చ దేహవాగ్బుద్ధిజంధీరా ధర్మజ్ఞా శ్రద్ధయాన్వితా క్షిపంత్యఘం మహదపి వేణుగుల్మమివానలహ అన్నాడు ఇక్కడ. ఇది బాగా చూస్తే ఒకటి వివేకము. వివేకం అంటే నిత్యం, ఏది నిత్యమో ఏది అనిత్యమో. అందుకే స్మరనిత్యం అనిత్యతాం అన్నారు ఇక్కడ.
అది అనిత్యమని నిత్యం గుర్తుపెట్టుకో అన్నాడు. ఏది అనిత్యమో ఏది నిత్యమో నిత్యం గుర్తుపెట్టుకున్న వివేకము. ధర్మం అంటే ఏమిటో జ్ఞానము, శ్రద్ధ, తపస్సు, బ్రహ్మచర్యము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, త్యాగము, సత్యము, బాహ్య అంతర శౌచము, యమము, నియమము. యమము అంటే చూడండి, యమము అని పేరు ఏదో చెప్పాం కానీ యమం అంటే అందులో అహింస, సత్యము, పరధనాన్ని అపహరించాలనే తలంపు లేకపోవడం, అంటే పరధనాసక్తి లేకుండాట. బ్రహ్మచర్యము, భోగ సాధనల్ని పోగు చేసుకోకుండా ఉండడం, దీన్ని అపరిగ్రహం అని అంటారు. ఇది యమము. ఇక నియమము అంటే శౌచము, సంతుష్టి అంటే సంతృప్తి అనేది. అలాగే స్వాధ్యాయము, ఈశ్వర శరణాగతి, వీటి నియమములు అంటారు. ఈ యమ నియమములు పాటిస్తూ ఉంటే క్రమక్రమంగా నీలో ఎలాంటి పాపములైనా ఎండిన వెదురు పొదకి అగ్ని తగిలినట్లుగా అవన్నీ భస్మం అయిపోతాయి సుమా అని చెప్పాడు. కానీ ఈ విధమైన జీవన సరళి మనం ఏర్పరచుకోవాలి. ఇప్పుడు చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. ఇది మన జీవన సరళిగా ప్రయత్నపూర్వకంగా సాధిస్తూ ఉండాలి. అంతేగాని ఇవేవీ చేయకపోయినా ఏదో ప్రాశ్చిత్యం ఉందేమో అనుకోవద్దు. ఒకటి చెప్పబోతున్నాడు కానీ అది ఫలించాలన్నా మన నిత్య జీవితంలో ప్రయత్నపూర్వకంగా ఇవన్నీ కూడా సాధించాలి. తర్వాత ఇవి పూర్తిగా నీకు కర్మక్షయం చేస్తాయా, నిర్మూలన చేస్తాయి అంటే ఇవి సహకరిస్తాయి, కానీ పూర్తిగా చేయగలిగింది ఒక్కటే అని చెప్తున్నాడు. ఇది కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణా అఘం ధున్వంతి కార్త్స్నియేన నీహారమివ భాస్కర. ఎంత పొగవంచైనా సూర్యోదయంతో ఎలా పోతుందో వాసుదేవుని మాత్రమే ఆశ్రయించిన కేవల భక్తి. ఇక్కడ కేవల భక్తి అనే మాటకు అర్థం ఏమిటి? కేవల భక్తి అంటే ఆ భక్తిలో ప్రయోజనం కూడా లేదు. అక్కడ ఆ భక్తిలో ప్రయోజనాపేక్ష లేదు. భక్తికి ప్రయోజనం లేదు అనడం మహాపాపం. ఆ భక్తిలో ప్రయోజనాపేక్ష లేదు అని అంటున్నాం. ఈ భక్తి వల్ల నాకు ఏదో కావాలని అపేక్ష లేదు. అది కేవల భక్తి. ఎందుకయ్యా భగవంతుడు అంటే ప్రేమ ఎందుకో తెలియదండి. అలాంటి భక్తి రావడం గొప్పగా సంతోషం. అలాంటి కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణ. పరాయణత్వం అంటే వాళ్ళ హృదయం సంపూర్ణంగా వాసుదేవ తాత్పర్యంతో ఉన్నది. అలాంటి వారికి గత జన్మల నుంచి ఎన్ని పోగుపడ్డా అవన్నీ కూడా నశించిపోతాయి సుమా. అందుకే ఇప్పుడు చిట్ట చివరికి దొరికిన గొప్ప మార్గం ఏంటి? కృష్ణ భక్తియే మార్గం. కనుక భగవత్ స్మరణ, నిరంతర చింతన ఇవి పాపనాశనానికి సహకరిస్తూ ఉంటాయి. అందుకే ఎన్ని రకాల ప్రాశ్చిత్త కర్మలు చేసినప్పటికీ కూడా సంపూర్ణంగా జీవుడు హృదయాన్ని శుద్ధి చెయ్యలేవు అన్నాడు. ఇది గట్టి మాట తేల్చేశాడు. ప్రాయశ్చిత్తాన్ని చీర్ణాన్ని నారాయణ పరాన్ముఖం. విష్ణుభక్తి లేని వాడు ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసుకున్నప్పటికీ వాడు హృదయము శుద్ధి కాదు. ఇది గొప్ప మాట చెప్పాడు. భక్తి లేనప్పుడు మీరు ఎన్ని కర్మలతోనైనా శుద్ధులు కాలేరు. కనుకనే కేవల కర్మలు శుద్ధిని ఇవ్వలేవు. దానికి భగవత్ శరణాగతి, భగవదాశ్రయము ఉండాలి. అందుకే నారాయణ పరాన్ముఖుడైన వాడు ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసినా వాడు పవిత్రుడు కాడు. ఎలాగో అంటే నా నిష్పునంతి రాజేంద్ర సురాకుంభమివాపగా. గొప్ప మాట్లాడు. కల్లుకుండకి మూత పెట్టి గంగతో అభిషేకం చేసినా అది ఎలా శుద్ధం కాదో అలాగా అన్నాడు. గొప్ప మాట చెప్పాడు. కల్లుకుండ మీద ఎంత గంగ పూస్తే శుద్ధం అవుతుందండి. అదేవిధంగా విష్ణుభక్తి లేనివాడు కర్మలు గొప్పవే, గంగ లాంటివి. కానీ విష్ణుభక్తి లేని హృదయం కల్లుకుండ లాంటిది. ఇది గొప్ప మాట. అందుకు విష్ణుభక్తి ఎంత అవసరమో. అందుకే హరి విరహితములు అవి కొన్నాళ్లకు, విరసమ్ములు మరి విఫలములు అన్నాడు. ఇక్కడ హరిలేని కర్మలు ఎన్ని చేసినప్పటికీ అప్పటికి బాగున్నట్టు అనిపిస్తాయి, కానీ విరసమ్ములు మరి విఫలములు కొన్నాళ్లకు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకు ప్రధానమైనది హరిచింతన. ఎలా చేయాలి? ఇందాక చెప్పినట్టు ఆ శమధమాదులు యమనియమాలు పాటిస్తూ హరిచింతన. హరిచింతనతో అన్ని పాపాలు పోతాయని నేను ఇప్పటి నుంచే ప్రారంభించానండి. ఏమిటి పాపాలు చేయడం? హరిచింతన కాదు. ఎందుకంటే అన్ని పాపాలు హరిచింతన పోగొడుతుంది కనుక ముందు చేయగలిగిన పాపాలు చేసి తర్వాత హరిచింతన చేద్దాం. లాభం లేదు. చేయగలిగినవి ఏంటి? చెయ్యలేనివి కూడా చేసేసాం. ఇదివరకు చాలా కష్టపడి చేసాం పాపాలు. అవి భస్మీపట్లం చేసుకోవడానికి మనకి హరిచింతనం చాలా ప్రధానమైనది. ఇక్కడ మనకి ఎంత భయపెట్టాడో అంత అభయం ఇచ్చాడు. చూసారా? అతి సులభం హరినామస్మరణ. అందుకే వెక్కసము నీ నామము వెల సులభము ఫలమధికము అన్నాడు అన్నమయ్య. వెల సులభము ఫలమధికం. ఏం కష్టపడాలండి? హాయిగా నారాయణ 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 అని అనుకుని తరించిపోవచ్చు. కానీ అలా అనుకుని తరించడానికి కూడా వీలులేనంత అశ్రద్ధ కలియుగంలో ఉంటుందిట. అది ఇక్కడ నిజంగా హరి నారాయణ శివ అని నోరారా అనగలుగుతున్నారా? ఏవో కొత్త కొత్త పేర్లు అనుకుంటూ బతికేస్తున్నాం మనం ఇప్పుడు. అంటే అవి అనడానికి కూడా మనకు యోగ్యత లేదు కలియుగంలో. అది ఆగ్ర డౌట్. కేవలం నామస్మరణ చేత తరించిపోతారండి అని అలాంటి సందేహం ఎవరికి ఏర్పడుతుందో వాడికి కొన్ని నరకాలు వెల్కమ్ చెప్తూ ఉంటాయట. భగవన్నామంపై సందేహం ఉన్నవాడికి కొన్ని నరకాలు రెడీగా ఉంటాయి. కనుక భగవన్నామ శక్తిని శంకిస్తే అదొక పాపం.
నేను పాప మూలనకు సిద్ధంగా ఉన్న భగవన్ నామాన్ని శంకించడం అనే పాపం పెట్టుకుంటే వాడు ఇంకే జన్మకి బాగుపడలేడు ఇక్కడ. అందుకో మనకు సులభంగా దొరికిన తరణోపాయం నారాయణ అనుగ్రహం వల్ల దొరికింది. సకుర్మన కృష్ణపదారవిందయోర్నివేశితం. ఒక్కసారి కృష్ణపదారవిందములపై మనస్సు పెడితే చాలయ్యా ఎన్నో పాపములు దగ్ధమవుతున్నాయి అని చెప్తూ దీనికి ఉదాహరణ చెప్తున్నాను వినన్నాడు సుఖయోగింద్రుడు. సుఖయోగింద్రుడు ఈ ఉదాహరణ చెప్పినప్పుడు వ్యాసుడు చెప్పిన భాగవతంలో సబ్జెక్టు అని కాదు, కానీ భాగవత హృదయమే చెప్తున్నాడు. ఇంతవరకు పాపప్రాయశ్చిత్తం భగవన్నామం అనేది భాగవతాంశం. ఇది చెప్పేటప్పుడు సుఖయోగింద్రుడు తాను మరొక మహర్షి ద్వారా విన్న కథ కూడా చెప్తున్నాడు. మలై పర్వతంలో ఒకప్పుడు నాకు మహర్షి కనబడ్డాడు, ఆయన నాకు ఈ కథ చెప్పాడు, ఆ కథ నేను చెప్తున్నాను అని అడిగిన. అంటే సుఖయోగింద్రుడికి ఒక మహర్షి మలై పర్వతంలో చెప్పాట. ఆ మహర్షి ఎవరో కాదు, అగస్త్యుల వారు. అగస్త్యుల వారు సుఖయోగింద్రుడికి కథ చెప్పారండి. కథ అంతా చెప్పాక ఆయన చెప్పాడు, నేను ముందు చెప్పాను మీకు ఈ విషయం. ఆయన చెప్పాట ఆ కథ అద్భుతం. కాన్యకుబ్జే ద్విజ కశ్చిత్. ఒక బ్రాహ్మడు కన్యాకుబ్జ దేశంలో ఉండేవాడు. అతడు నష్ట సదాచార. అతడు పేరుకు బ్రాహ్మడు, కానీ నష్ట సదాచారం అంతా విడిచిపెట్టాడు. ఒక దాసీ సాంగత్యం చేత, అంటే ఆమెను వివాహమాడి ఆమె సాంగత్యంతో శీలాన్ని మొత్తం పోగొట్టుకున్నాడు. ఇక అతని బ్రతుకు తెరువు ఎలా ఉన్నదో చూడండి. పోనీ అలాంటి జీవితం గడిపినా బ్రతుకు తెరువు ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ అతడు అనేక మంది సంపన్నుల్ని బందీలను చేసి డబ్బులు వసూలు చేసేవాడు. జూదము, వంచన, చౌర్యము అనేటువంటి నిందనీయమైన, అంటే నింద్యమైనటువంటి మార్గాలను ఎంచుకొని బ్రతుకు తెరువు చేసేవాడు. బాహ్యంలో అంతరంలో కూడా శౌచం అనేది అతనికి లేదు. ఈ విధంగా కుటుంబాన్ని పోషిస్తూ ప్రాణుల్ని యాతన పెట్టేవాడు. అంటే 10 మందిని హింసించి బ్రతకడం ఆయన జీవన విధానం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా గడుపుతూ ఉన్నాడు. యవ్వనంలో ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి, హింసలు బాగుంటాయి, సుఖాలు భోగాలు అన్నీ బాగుంటాయి. అలాంటి అతనికి కూడా కొంతకాలానికి వయస్సు గడిచిపోయి వృద్ధాప్యం వచ్చింది. ఎంత వయస్సు వచ్చిందయ్యా అంటే ఇక్కడ చెప్తున్నాడు 88 సమాహ అన్నాడు ఇక్కడ. అంటే 88 ఏళ్ళు వచ్చేట ఆయనకి. ఆ 88 ఏళ్ల వయస్సు వచ్చింది అంటే అప్పటి వరకు బతికాడనమాట. ఆ సమయంలో ఆయన ఎప్పుడైతే వృద్ధాప్య దశలోకి వచ్చాడో అప్పుడు కూడా ఆయనకి మొదట దాసీభార్యందున్న ప్రేమ అవన్నీ ఉన్నాయి, కానీ పుత్రులు కలగ్గా ప్రేమ కూడా పలచబడుతుంటుందండి. అలాగని అసలు దేని మీద మోహం లేని స్థితి రాదు, మరొక దాని మీదకి షిఫ్ట్ అవుతుంది మోహం. అలా ఇతనికి తన దగ్గర ఉన్న సంతానాల్లో ఆ చివరి సంతానం మీద అతి ప్రేమ కలిగిందిట. 10 మంది కొడుకుల్లో ఆఖరి పిల్లవాడి పేరు మీద వాడికి పేరు పెట్టుకున్నాడు నారాయణ అని. బాలో నారాయణో నామ్న పిత్రోశ్చ దయతో భృశం. అతని మీద ఆ పేరు పెట్టుకున్నాడు. అతనంటే చాలా మమకారం. అతని ఆటపాటల్లోనే ఎప్పుడు గడిచిపోతుంది. ఎవరి మీద ఎక్కువ మమకారం ఉంటుందో ఆఖరి సమయంలో వాళ్ళు గుర్తు రావడం కూడా సహజం. మొత్తానికి చిట్ట చివరికి ఆయనకి అవసాన దశ సమీపించింది. ఎవరికైనా ఇది తప్పదు. ధనికుడు అవుతాడో లేదో తెలియదు, కానీ పెద్ద పెద్ద విహారయాత్రలు చేస్తాడో తెలియదు, కానీ చస్తాడంటే మాత్రం గ్యారంటీ అండి. సృష్టిలో గ్యారంటీ అది ఒక్కటే, ఇంకేవి చెప్పలేము మనకి. వచ్చింది అవసాన కాలం, ఎవరికైనా తప్పదు. ఆ అవసాన కాలం వచ్చేటప్పటికల్లా ఆయనకు కనబడ్డారట. సపాస హస్తాం స్త్రీన్ దృష్ట్వా పురుషాన్ భృషదారుణాన్. 3 పురుషులను చూసేట. ఇది ప్రతి వాళ్ళకి కనబడతారు ఆ టైం వచ్చినప్పుడు, అంతే. దీని గురించి ఎక్కువ నేను చెప్పను, చాలా చెప్పుకున్నాను ఇదివరలో గరుడ పురాణం ఇలాంటప్పుడు. 3 కనబడ్డారు అక్కడ. వాళ్ళ భయంకరమైనటువంటి రూపాలతో ఉన్నారు, పాశములు పట్టుకుని చూస్తున్నారు. ఆ స్థితిలో ఒక్కసారి ఇతనికి వణుకొచ్చింది. ఆ భయం కలిగినప్పుడు నిరంతరం దేన్ని ధ్యానిస్తామో అది వెంటనే తలపుకొస్తుందండి. ఎందుకంటే కొన్ని ఉద్వేగకరమైన ఘట్టాలు జీవితంలో ఉంటూ ఉంటాయి. అది ప్రాణావసాన సమయం భయంకరమైన స్థితి. అలాగే కొన్ని భయాన్ని కలిగించే ఉద్వేగ పరిస్థితుల్లో కూడా మనం నిరంతరం ఏది పట్టుకుంటామో అదే నోటి నుంచి వస్తుంది. పూర్వం ఏదైనా మనం చూసేటప్పుడు శివ శివ హరి హరి అనేవాళ్ళం. ఎందుకంటే అది అలవాటు చేశారు పెద్దలు. ఉద్వేగకరమైన పరిస్థితుల్లో అది అనడం అలవాటు చేశారు. ఇప్పుడు మనకి చాలా చాలా కొత్త అలవాట్లు వచ్చాయి, కొత్త కోతలు. అప్పుడు అవే వస్తాయి, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. కానీ ఇతనికి ఆ పిల్లాడి మీద ఎప్పుడు ఎక్కడున్నవరా నారాయణ, ఏం చేస్తున్నావురా అని ఎప్పుడు నారాయణ నారాయణ చింతన. వెంటనే వాళ్ళని చూడగానే భయపడి నిశమ్యం మ్రియమాణస్య బ్రవతో హరికీర్తనం భర్తుర్నామ మహారాజ పశ్చదా సహసాపతన్. వెంటనే అక్కడ ఉన్నటువంటి పిల్లాడిని చూసి దీర్ఘస్వరంతో గట్టిగా పిలిచేట. ప్లావితేన స్వరేణుచ్చై రాజుహావ ఆకులేంద్రియ. ఆకులేంద్రియ ఇంద్రియములని వ్యాకులు పడుతూ ఉండగా, ఆ సమయంలో ఇంద్రియములు పడుతున్న వేదన అంతా ఇంత కాదండి, ఆ ప్రాణవాయువు లాగుతూ ఉంటారు వాళ్ళు. అప్పుడు శరీరం పడుతున్న వేదనతో గట్టిగా ఒక్కసారి ఎలుగెత్తి ఆర్తితో నారాయణ అన్నట్ట. ఈ కథ చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే, అతడికి స్మరణలో విష్ణువు లేడు చూడండి. పలుకులో నారాయణ నామం ఉంది, కానీ భావంలో నారాయణ లేడు.
అంటే భావంలో నారాయణుడు లేకపోయినప్పటికీ నారాయణ నామం అంత గొప్పది, అది గ్రహించవలసిన గొప్ప అంశం. భావం లేకపోయినా పనిచేసింది. కొందరు అంటూ ఉంటారు భావం లేదండి ఊరికన అంటున్నామండి. ఊరికన అంటూ ఉంటే పాపం పోయి తర్వాత భావం అనగలిగే స్థితి ఎప్పటికైనా వస్తుంది. కనుక ఎలాగోలా అనాలి. మనసు నిలబడిన దానికి అనడం ఎందుకండి, అనద్దు. మనసు నిలబడకుండా ఏదో పాపం అడ్డుకుంటుంది కదా, ముందు ఏదోలా ఉంటూ ఉంటే ఆ పాపం పోయి తర్వాత ఇప్పుడు మనసు నిలబడుతుంది. కనుక ఎప్పుడు భగవన్నామస్మరణ అలవాటు చేసుకోవాలి. యంత్రాల్లాగైనా అంటూ ఉండాలి. అందుకు భగవన్నామం అంత గొప్పది కనుక ఆ మాట అనగానే యమకింకరులు దగ్గరకు వస్తున్నటువంటి వాళ్ళు పైగా హృదయం నుంచి జీవుణ్ణి లాగుతున్నట్ట. వికర్షతోంతర్హృదయా దాసీపతి మజామిళం. ఆ దాసీపతిని లోపల జీవుణ్ణి లాగుతున్నారు. అంగుష్ఠమాత్రమైనటువంటి జీవుణ్ణి గట్టిగా లాగుతూ ఉంటే యమప్రేష్యాన్ విష్ణుదూత వారయామాసు రోజస. వెంటనే హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చారు కానీ మహాత్ములు దివ్యమైన తేజస్సుతో ఉన్నటువంటి విష్ణుదూతలు అక్కడికి వచ్చేట. ఆగండి ఆగండి అన్నట్టు. వాళ్ళ ఆజ్ఞ వింటే వెంటనే ఆగిపోయారు. విష్ణువాజ్ఞను ఎంత శిరసావహించాలో విష్ణు దూతల ఆజ్ఞను కూడా అంత శిరసావహించాలి. ఎందుకంటే విష్ణు హృదయానువర్తులు వారు. అందుకే వాళ్ళు చెప్పిన మాటను అనుసరించి వెంటనే వాళ్ళు ఆగిపోయి ఏంటి వీళ్ళు వచ్చారు మాట్లాడుతున్నారు, ఎందుకంటే వీడు మావాడు కానీ వాళ్ళవాడు కాదు, అసలు వీడు మన జాతికి మనం లాక్కెళ్లాల్సిన వాడు, వాళ్ళకు చెందినవాడు కాడే, ఏంటి వీళ్ళు వచ్చారు అనుకున్నట్ట. పైగా వాళ్ళు వినయంగా అన్నారు మీరేమిటి ఇలా వచ్చారు అని అంటే అప్పుడు వాళ్ళు మందహాసం చేసి మేము విష్ణుదూతలము అనగానే అయ్యయ్యో మీరు విష్ణుదూతలా, కానీ విష్ణుదూతలు వచ్చి తీసుకెళ్లాల్సినంత యోగ్యత వీడి దగ్గర ఏం లేదు, ఎందుకంటే వీడిని తీసుకెళ్ళమన్న వారంట్ మా దగ్గర ఉంది. అలాగే వీడి హిస్టరీ అంతా మాకు తెలుసు. మాకు తెలుసని కాదు, మేమేదో కల్పించడం కాదు, ప్రతివాడు ఏం చేసినా సాక్షులు 14 మంది ఉంటారు కదా, మీకు తెలియందా అన్నట్ట. ఇక్కడ మనకు చేస్తున్న బోధ చాలా ఉంది. ఎవరు యమదూతలు మనకు చేస్తున్నారని అనుకుందాం. అంటూ నాయన ఇతడు తన స్వధర్మాన్ని విడిచిపెట్టాడు. ఏమిటి ఇతడి స్వధర్మం అంటే వేద ప్రణహితో ధర్మో, వేద విహితమైనటువంటి ధర్మము, దాన్ని అనుసరించడమే ధర్మం. దానికి వేదం నిషేధించింది అధర్మం. కనుక ఇది చెయ్యాలని వేదం ఏం చెప్పిందో అది విహిత కర్మ, ఇది చెయ్యొద్దని వేదం ఏం చెప్పిందో నిషేధ కర్మ చెయ్యరాదు. కానీ ఇతడు ఏం చేశారంటే విధిని విడిచిపెట్టాడు, నిషేధాన్ని ఆచరించాడు. పాపం అంటే ఏమిటో కాదండి, విధిని వదులుట ఒక పాపము, నిషేధాన్ని ఆచరించడం రెండో పాపం. ఈ 2 రకాలు ఇతడు చేశాడు. పైగా వేదము సాక్షాత్ విష్ణు రూపమే కదా. అలాంటి వేద సంస్కారజనమైన కుటుంబంలో పుట్టు కూడా తన వేదాభ్యాసాన్ని విడిచిపెట్టాడు. పైగా ప్రతివాడు చేసినటువంటి వృత్తిని అనగా అది ఇంద్రియ వృత్తులు కావచ్చు, మనోవృత్తులు కావచ్చు, వాడి ప్రవర్తనకి సాక్షులు పరమేశ్వర స్వరూపములుగా మొత్తం 14 ఉన్నాయనేది మీకు తెలియంది కాదు కదా అన్నారు ఇక్కడ. సూర్యోగ్నిఖం మరుద్గావ సోమ సంజాహని దిశ కం కుహ్కాలో ధర్మ ఇతి హేతే దైహ్యస్య సాక్షిణ. ఈ శ్లోకం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఈ సాక్షులు కనుక సాక్షులు లేకుండా పాపం చేయగలిగితే చాలా తెలివైన వాళ్ళండి. కానీ ఈ సాక్షులు లేకుండా ఎవరైనా పాపం చేయగలరేమో ప్రయత్నించి చూడండి. వాళ్ళ పేర్లు చెప్తున్నాడు చూడండి. ఎవరి సాక్షులు అంటే దేహి చేసే ప్రతి కర్మకి వీళ్ళు సాక్షులు. అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. వీళ్ళ దగ్గర రికార్డింగ్ సిస్టమ్ మొత్తం ఉంటుంది. అన్ని రికార్డ్స్ వీళ్ళ దగ్గర భద్రంగా ఉంటాయి. ఆ రికార్డ్స్ని ఎవరు తారుమారు చేయలేరు. తెలుసుకోండి ఇక్కడ. వాళ్ళు ఎవరయ్యా అంటే సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, ఇంద్రియములు. అంటే ఇంద్రియాది దేవతలు కూడా వాళ్ళు శక్తులే. వాళ్ళు శక్తిగా అక్కడ ఉన్నారే తప్ప పాపపుణ్యాలకు వాళ్ళేం కర్తలు కాదు, శక్తిదాతలు మాత్రమే. కానీ ఇంద్రియములు, చంద్రుడు, సంధ్యలు, రాత్రింబగళ్ళు, దిక్కులు, జలము, పృథ్వీ, కాలము, ధర్మము వీళ్ళండి. కనుక వీళ్ళందరికీ నమస్కారం చేసుకుందాం. ఎందుకు మా రికార్డ్స్ మాఫీ చేసేయండి అని చెప్పడానికి కాదు. వాళ్ళు గమనిస్తున్నారు కనుక, వాళ్ళు చూస్తున్నారని స్పృహ కలిగి ఉండడం కోసం జాగ్రత్తగా చెప్తున్నారు. ధర్మాధర్మలకు రెండిటికి కూడా వీళ్ళే సాక్షులు సుమ. మానవులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మలకు అనురూపంగా శిక్షకు అర్హులే. అందుకు సర్వే కర్మానురోధేన దండమర్హంతి కారిణ. కర్మానురోధేన దండమర్హంతి. వాళ్ళ వాళ్ళ కర్మలకు అనుగుణంగా వాళ్ళు అనుభవాలకి అర్హులవుతారు సుమ. అయితే కర్మలు ఎందుకు చేస్తారా అంటే గుణములతో సంగము చేత. ఇది గొప్పగా మాట చెప్తున్నాడు. ఇదంతా మంచి వేదాంతమే అన్నాడు. గుణములతో సంపర్కము చేత మనస్సు సత్వరజస్తమో గుణములతో కలిసిపోయి దేహాభిమానం వహించి, ఎప్పుడైతే దేహమందు అహం అనే అభిమానం వచ్చింది, ఇక మమ అనే అభిమానం పెరుగుతుంది. దీనితో ఈ దేహాదును సుఖపెట్టడం కోసం భ్రాంతి చేత పుణ్యము పాపము చేస్తూ ఉంటాడు సుమ. అవి చేస్తున్నంత కాలము లోకాల్లో తిరగడమే వీడి పని. ఇదంతా కూడా భగవానుడు ఏర్పరిచినటువంటి విధానం ఇది.
ఒకప్పుడు చేసినటువంటి పాపపుణ్యాది కర్మలను అనుసరించి శిక్షలు సుఖాలు అనుభవించి మళ్ళీ జన్మిస్తారు. ఆ జన్మించినప్పుడు యథాజ్ఞస్తమసాయుక్త ఉపాస్తే వ్యక్తమేవహి నవేద పూర్వమపరం నష్టజన్మస్మృతిస్తథా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే మానవుడు తమోగుణం చేత కంటికి కనబడేది మాత్రమే సత్యం అనుకుంటాడు. గొప్ప మాట చెప్పాడు. తమోగుణం చేత కంటికి కనబడేది మాత్రమే, ఎంత తమోగుణం పేరుకుపోతే అంత వస్తూ ఉంటుందండి ఇది. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు సైన్స్ ఉంది, అది కంటికి కనబడేది సత్యం అంటే ఒప్పుకోదు, అవునా లేదండి? మన కంటికోటి కనబడుతుంది, భూమి స్థిరంగా ఉంటుంది, సూర్యుడు సంచరిస్తుంటాడు, ఇది కంటికి కనబడుతుంది. అరే కంటికి కనబడుతుంది ప్రత్యక్షంగా కాదంటావేమిటి అంటే సైంటిస్ట్ ఒప్పుకోడు. భూమి తిరుగుతూనే ఉందంటాడు, నీ కంటికి కనబడుతుందా అంటే వీడి కంటికి కనబడిన దానికంటే ఒక సత్యాన్ని సైన్స్ చెప్తోంది, ఆ సైన్స్ కంటికి కనబడిన దానికంటే ఒక సూపర్ సైన్స్ రుచి చెప్తున్నాడు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఇవన్నీ గమనించవలసిన అవసరం. కానీ కొందరు మూర్ఖులు ఉంటారు, వాళ్ళకి ఎంత చెప్పినా ఎప్పటికీ ఎక్కడో విదేశాల్లో భూమి బల్లపరుపుగానే ఉండును అని ఒక యూనియన్ ఉంది, ఒక సంఘం, అసోసియేషన్. వాళ్ళు ఇప్పటికీ ఆ నమ్మకం మీదే బతుకుతూ ఉంటారు. వాళ్ళు అజ్ఞానానికి కూడా సంఘాలు ఉంటాయి, ఏం చేస్తాం? వాళ్ళ సంఘం పెట్టుకుని ఆ నమ్మకంతో బతుకుతూ ఉంటారు. వాళ్ళు దాన్ని పెంచి పోషిస్తూ ఉంటూ ఉంటాయి. శ్లోకంలో జ్ఞానం ఉన్నప్పుడు అజ్ఞానం ఉంటుంది, తప్పదు. కానీ వాళ్ళని తమో గుణాల్లో ఇంకా పై స్థాయి వాళ్ళు అనుకోవాలి. కనుకని ఈ తమో గుణం ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా కంటికి కనబడేటువంటివే సత్యం అనుకుంటూ ఉంటారు. కనుకనే కంటికి కనబడే దేహమే సత్యము, అదే నేను అనుకునే వాడికి కూడా తమో గుణం కావలసినంత ఉందని అర్థంట. అలాగే పూర్వజన్మపు గుర్తులు నశించిన వ్యక్తి కూడా అదే విధంగా తనకు కనబడలేదు కనుక పూర్వజన్మల యొక్క కర్మల్ని వాడు విశ్వసించడు, రాబోయే జన్మల యొక్క ధర్మాధర్మాలను కూడా తెలుసుకోలేడు. ఇది కేవలం తమోగుణం చేత మాత్రమే సుమా. అందుకు మానవుడు పంచభిక్కురితే స్వార్థాన్ పంచవేదాద పంచభిహి ఏకస్తు షోడసేన త్రీం స్వయం సప్తదశోస్నుతే. మన ఇంద్రియాలతో తప్పులు చేస్తున్నామంటే కన్నుని గోళంతోనూ చెయ్యనబడేటువంటి గోళంతోనూ కాదుట, ఇవన్నీ సూక్ష్మేంద్రియములుగా మన లోపల ఉంటాయి. దర్శన శక్తి మన, అందుకే కళను కూడా మనం చూస్తూ ఉంటాం, అంటే లోపల మరొకటి ఏదో ఉందన్నమాట. ఆ సూక్ష్మేంద్రియములు లోపల ఉంటాయి. అవి ఎన్నంటే 16. ఈ 16 కళలతో కూడుకుని ఉంటుందిట ఈ అంతఃకరణం. దానితో వాడు అది దాన్నే లింగ శరీరం అని సూక్ష్మ శరీరం అని అంటూ ఉంటారు. వీడు చేసే కర్మలన్నీ దానితోనే చేస్తూ ఇంద్రియాలని వాడుకుంటూ ఉంటాడు. తర్వాత ఇంద్రియాలను ఇక్కడ వదిలేస్తున్నాడు, కానీ చేసినవన్నీ అక్కడ ప్రింట్ అయి ఉంటాయి. ఆ సూక్ష్మ శరీరాలు ఉంటాయి. ఆ సూక్ష్మ శరీరమే కర్మలకు అనుగుణంగా వివిధ దేహాల్లోనో లోకాల్లోనూ తిరుగుతూ ఉంటుంది. కనుక శరీరం నశించింది, మోక్షం అయిపోయింది కదా అంటే స్థూలమే పోయింది, కానీ ఇంక సూక్ష్మకారణ శరీరాలు పోలేదు. సూక్ష్మకారణ శరీరాలు పోనంత వరకు లోకాల్లో తిరుగుతూనే ఉంటారు. అవి కూడా పోతే మోక్షమే. కానీ అవి పోగొట్టుకోవాలంటే చస్తే పోవు. అవి చస్తే ఈ దేహం మాత్రమే పోతుంది, కానీ అవి మాత్రం ఉంటాయి. దేహంతో చేసిన మరొక ప్రింట్ అయ్యి దానిలోకి వెళ్తూ ఉంటాయి. చిన్న కాంపాక్ట్ డిస్క్లో సినిమా అంతా ఉన్నట్టుగా ఆ సూక్ష్మ శరీరంలో జన్మలన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, దాంట్లో ఉన్నది. చూసారా, టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మన వేదాంతం చెప్పడం సులభం. అందుగా సూక్ష్మ శరీరంలో తదేత షోడశకళం లింగం శక్తిత్రయం మహత్ ధత్తేన సంస్కృతిం పుంసి హర్షశోక భయార్తిదాం. చూసారా, యమదూతలు ఎవరికి చెప్తున్నారు ఇది? విష్ణుదూతలకి. ఏం వాళ్ళకి తెలియదా? అంటే ఋషి సందర్భాన్ని ఆధారం చేసుకుని మనకి ఎన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాడో ఇక్కడ ఆలోచించండి. అయ్యా కథ వెనక్కి పెడుతోంది ఇదే కబుర్లా అని ఋషిని అనకూడదు. అందుకు ఋషులు చెప్పే తీరు ఇలాగే ఉంటుందట. ఈ కథలు ఎవ్వరు చెప్పినా, ఈ ఋషులు ఎవ్వరు చెప్పినా సార కథాకథన మొక్కచాయని నడుచున్నట్ట ఋషినాథ వారు. ఋషుల తీరు అలా ఉంటుంది. వాళ్ళు కథను ఆధారం చేసుకుని బోరుడంత జ్ఞానం ఇవ్వాలని తాపత్రయం, ఎవరికి మనకి జ్ఞానం ఇవ్వాలని వాళ్ళకి దయ. అందుకు ఇన్ని చూపిస్తున్నారు. ఇక నాయన ఈ విధంగా